హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు అఖండ జాతకుడు. సోమరాయులు ధారానగరం రాజు. ప్రజలని కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ఆయన భార్య చంద్రమతి అద్భుత సౌందర్యవతి. సోమరాయులకు కీర్తి ఉన్నా, సువిశాలమైన సామ్రాజ్యం ఉన్నా సంతానం మాత్రం లేదు. చంద్రమతి ఎన్నో నోములు పూజలు చేసింది. వాటికి ఫలితం లేదు. రాజదంపతులకి బిడ్డలు లేరన్న దిగులు రోజురోజుకి ఎక్కువ అవుతోంది. ఆస్థాన పురోహితుడు గుణశాస్త్రి రాజదంపతుల్ని యాత్రలు చేయమని సూచించాడు. ఆ పుణ్యం వల్ల మహారాణి తల్లి కావచ్చని చెప్పాడు. సోమరాయులకి ఆయన మాటలంటే గురి. యాత్రకి సంకల్పించాడు. రాజ్యం ప్రశాంతంగా ఉంది. సమర్థులైన పాలనా యంత్రాంగం ఉంది. సోదరుడు జ్వాలాపతిని తను వచ్చేదాకా పరిపాలన సాగించమని చెప్పి సోమరాయులు చంద్రమతితో యాత్రకి వెళ్ళాడు. ప్రముఖమైన తీర్థాలు, క్షేత్రాలు చూసుకుంటూ రాజదంపతులు హిమాలయాలు చేరుకున్నారు. అక్కడ ఒక సిద్ధుడు ఉన్నాడని యాత్రలలో తెలిసింది. సిద్ధుడు ఆశీర్వదిస్తే చాలు, ఏ పనైనా అయిపోతుంది. రాజదంపతులు మంచుకొండల్లో చలికి, ఇతర బాధలకి లెక్క చేయకుండా సిద్ధుడి గుహకి వచ్చారు. సిద్ధుడు తపస్సు చేసుకుంటున్నాడు. వీరిని చూసినా కళ్ళు విప్పలేదు, మాట్లాడలేదు. రాజదంపతులు చేతులు జోడించి నిలబడ్డారు. ఆ రాత్రి గడిచినా సిద్ధుడు మాట్లాడలేదు. రాజదంపతులు యాత్రల వల్ల అలసిపోయి ఉన్నారు. నిలబడటం ఎంతో బాధగా ఉంది. అయినా సిద్ధుడి ఆశీస్సుల కోసం నిలబడ్డారు. 2 రోజులు పోయాక సిద్ధుడు కళ్ళు తెరిచాడు. మీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకోండి అని అడిగాడు. వంశరక్షణ కావాలి స్వామి, సంతానం లేక బాధపడుతున్నాం అన్నారు. సిద్ధుడు ఒక పండు మహారాణికి ఇచ్చి, దీన్ని ఒకేసారి తిను, ఇంటికి వెళ్ళాక అఖండ జాతకుడు పుడతాడు అని తిరిగి కళ్ళు మూసుకున్నాడు. రాజదంపతుల ఆనందానికి అంతులేదు. కొన్ని నెలలు చేయవలసిన ప్రయాణం కొన్ని రోజులలో ముగించి ధారానగరం చేరుకున్నారు. పొలిమేరలో విశ్రమించి కోటకి కబురు పంపించారు. సాయంత్రమైన జ్వాలాపతి స్వాగత మర్యాదలతో రాకపోవటంతో విసిగేసింది రాజుకి. తామే బయలుదేరారు. కానీ గుర్రాలు కనిపించలేదు. అవి దొంగిలింపబడినాయి. నా రాజ్యంలో దొంగతనమా? సోమరాయులు విస్తుపోయాడు. తను భార్య నడిచి బయలుదేరారు. రహదారులు పాడైపోయి ఉన్నాయి. ప్రజల్లో చాలామంది బహిరంగంగా జూదాలు ఆడుకుంటున్నారు. వ్యాపారాలు కూడా చురుగ్గా సాగుతున్నట్లు కనిపించలేదు. ఇవన్నీ చూడగానే మహారాజు ఆవేదన పడ్డాడు. మరి జ్వాలాపతి ఏమి చేస్తున్నట్లు? గుడ్డిగా పరిపాలిస్తున్నాడా? మహారాణికి దాహం వేసింది. సమీపంలో ఉన్న చెరువులో దిగి త్రాగబోయింది. ఇంతలో మంగరాజు అనే వ్యక్తి వచ్చి, 10 వరహాలు ఇవ్వండి, కుండెడు నీళ్లు ఇస్తాం అన్నాడు. మంచినీళ్లు 10 వరహాలా? మహారాజు అడిగాడు. అవును, జ్వాలాపతి డబ్బు ప్రభువు. ఈ చెరువు 50,000 వరహాలిచ్చి కొనుక్కున్నాను. నా డబ్బు రావద్దా అన్నాడు. త్రాగే మంచినీళ్ళకే కరువుంటే ఇక అంతటా ధనమే రాజ్యం చేస్తుంది. జ్వాలాపతి ఇలా చేయటం ఏం నచ్చలేదు. కోపంగా దర్బారుకు వెళ్లారు. జ్వాలాపతి సింహాసనం మీద కూర్చొని ఆస్థాన నర్తకితో శృంగారం వలకబోస్తున్నాడు. మిగతా అధికారులు కూడా ఆట విడుపుగా ఉన్నారు. సోమరాయుల్ని చూసి ఎవరూ చెదిరిపోలేదు. జ్వాలాపతి, ఏమిటిదంతా? మేము లేని సమయంలో పరిపాలన చూడమంటే ఇంత అధ్వాన్నం చేస్తావా అని అడిగాడు మహారాజు. మీరు ఉన్నా కూడా నేనే పరిపాలన సాగిద్దామని. అంటే? మీరు విశ్రాంతి తీసుకోండి, ప్రభువుగా మేమే కొనసాగుతాం. వార్ధక్యం వచ్చినా ఇంకా ఎందుకు ఆరాటం? మీకు శ్రమ తప్పించడానికే ఇలా చేశాను అన్నగారు. ఛీ, నోర్మై, నువ్వు చేసేది పరిపాలన కాదు, వ్యాపారం. ప్రజలు నిన్ను క్షమించరు. నీ ఆగడాన్ని మేము సహించము. తగిన విధంగా బుద్ధి చెబుతాము. సోమరాయులు కత్తి తీశాడు. అన్నగారి యాత్రలకు వెళ్ళగానే జ్వాలాపతికి అధికారం రుచి తెలిసింది. అంతకుముందు దుర్గాధిపతిగా అన్నగారి సేవలో ఉండేవాడు. జ్వాలాపతి స్నేహితులు, బంధువులు, నువ్వు శాశ్వతంగా రాజైపోవటానికి ఇదే అవకాశం, జారి విడుచుకోవద్దు అని బోధించారు. అది జ్వాలాపతికి నచ్చింది. సోమరాయుల్ని గాఢంగా వాంఛించే మంత్రులను, సేనాపతులను విషం పెట్టి చంపివేసి
తన వారిని నియమించుకొని రాజుగా ప్రకటించుకున్నాడు. అధికారులు ఎదురు తిరగకుండా వారి భత్యాల్ని పెంచాడు. మహామంత్రి అచ్చయ్యసేనుణ్ణి కూడా చంపబోయాడు. అచ్చయ్యసేనుడు, రాజా, నీకు పరిపాలనలో అనుభవం లేదు. సాటి రాజులు కబళించడం చాలా తేలిక. నేను మామూలుగానే చక్రం తిప్పుతాను. సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వారే నాకు రాజు. నేను నిన్ను భక్తితో కొలుస్తాను అన్నాడు. అంచేత అచ్చయ్యసేనుణ్ణి వదిలేశాడు. ఈ పొగరుబోతును బంధించండి, జ్వాలాపతి ఆజ్ఞాపించాడు. భటులు రాణిని రాజుని బంధించారు. నన్ను ఎంతో గౌరవంగా కొల్చుకునేవారే ఈ అన్యాయాన్ని ఎలా సహిస్తున్నారు? సోమరాయలు సభను చూసి అడిగాడు. సభలో ఎవరూ మాట్లాడలేదు. కొంతమందికి ఇది అన్యాయం అనిపించింది. జ్వాలాపతి భయం వల్ల నోరు మూసుకున్నారు. సోమరాయలను, చంద్రమతిని ఖైదు చేశారు. జ్వాలాపతికి వారిని బ్రతకనివ్వటం క్షేమంగా తోచలేదు. తన పదవికి ముప్పు రావచ్చు. తన పరివారంతో ఆలోచించాడు. వారు ఉరి తీయమని చెప్పారు. జ్వాలాపతి అలా చేయమని భటులకు ఆజ్ఞాపించాడు. ఇది అచ్చయ్యసేనుడు విన్నాడు. అతడు సోమరాయలకి విధేయుడే. తిరిగి ప్రభువుని సింహాసనం ఎక్కించాలని ఇలా నాటకం ఆడుతున్నాడు. సోమరాయలు తిరిగి రాగానే ఖైదు చేస్తారని తెలుసు. అందుకే చెరసాల నుంచి రహస్యంగా సొరంగం తవ్వించాడు. సాయంత్రం భటులు చెరసాలలో ఉన్న రాజదంపతులకి అన్నం తీసుకుని వెళుతుండగా అచ్చయ్యసేనుడు అన్నంలో చీటీ ఉంచాడు. భటుడు అన్నం వారి ముందు పెట్టి వెళ్ళిపోయాడు. రాజు, రాణి విచారంగా కూర్చొని ఉన్నారు. వారికి ఆకలి కూడా వేయటం లేదు. ఇంకా తినరేం? ఓ భటుడు వచ్చి గదమాయించాడు. చంద్రమతి అన్నం పళ్ళెం తీసుకుంది. అందులోని చీటీని భర్తకి ఇచ్చింది. రాజా, ఉదయాన్నే మిమ్మల్ని ఉరితీస్తారు. మీరు కూర్చున్న బండ జరిపితే సొరంగం కనిపిస్తుంది. పారిపోవాల్సింది. పరిస్థితులు మారాక నేను కలుసుకుంటాను అచ్చయ్యసేనుడు అని ఉంది ఆ చీటీలో. చంద్రమతి నిరాశగా అంది. ప్రభు, మనం ఒక బాధ నుంచి మరో బాధలో పడ్డాం. పారిపోయి చేసేదేముంది? ఉరితీతను భరిద్దాం. వైభవంగా బతికిన మనం సామాన్యంగా బతకగలమా? మన కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా పారిపోక తప్పదు. నమ్మినందుకు జ్వాలాపతి బాగా బుద్ధి చెప్పాడు. వాడికి సమయం చూసి ప్రతీకారం చేస్తాం. సోమరాయలు భోజనం చేసి కూర్చునే బండరాయిని కదపసాగాడు. అది చాలా బరువుగా ఉంది, కదలటం లేదు. మధ్య మధ్య కాపలా వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు. వారు వచ్చినప్పుడు తిరిగి యథాప్రకారంగా కూర్చుంటున్నాడు. కోటలో 4 గడియలు మ్రోగినాయి. తిరిగి మరో గడియలో ఉరి ప్రారంభమవుతుంది. బండ కదలలేదు. సోమరాయలకు ఓ ఆలోచన వచ్చింది. కాలు బండ దగ్గరగా పెట్టి అరవసాగాడు. కాపలావాడొచ్చి ఏమైంది అని అడిగాడు. కాలు బండ కింద పడింది. నా ఒక్కడికి ఏమైతుంది? కాపలావాడు మరో 10 మందిని తీసుకువచ్చాడు. 10 మంది సాయం వల్ల కొద్దిగా కదిలింది. చంద్రమతి వెలుగుతున్న కాకడాను ఆర్పివేసింది. అంతా చీకటి. అందులో సొరంగం దారి కాపలా వారికి తెలియలేదు. అందరూ వెళ్ళిపోగానే మహారాజు, రాణి బండిని మనిషి పట్టే విధంగా జరుపుకున్నారు. ఇంతలో జ్వాలాపతి తలుపు దగ్గరికి వచ్చేశాడు. చంద్రమతి తెలివిగా చీర చెంగు కన్నంపై పడవేసింది. జ్వాలాపతి అదేం గమనించలేదు. అన్నగారు, మీరు మామూలుగా బ్రతకలేరు. పూర్వంలాగా బ్రతకటానికి నేను ఒప్పుకోను. అందుకే ఉరి తీయిస్తున్నాను. మీతో శత్రుశేషం పూర్తవుతుంది అన్నాడు. నీలాంటి ద్రోహులకి నిత్యం శత్రువులు పుట్టుకునే వస్తారు. నీతో మాట్లాడటం కూడా అసహ్యం వేస్తుంది. జ్వాలాపతి వెటకారంగా నవ్వి వెళ్ళిపోయాడు. సోమరాయలు, చంద్రమతి సొరంగం దారిన పడ్డారు. సోమరాయలు, చంద్రమతి సొరంగం దారిన నడవసాగారు. అంతా చీకటి. పైగా సొరంగం చిన్నది, ఒంగొని నడవాలి. ఏమాత్రం తలపైకి ఎత్తినా తగులుతోంది. చంద్రమతికి సాయం చేస్తూ సోమరాయలు ముందుకు నడుస్తున్నాడు. కాపలావాడు చెరసాలలో వీళ్ళు లేరని గుర్తించాడు. మిగతా వారిని పిలిచి చెప్పాడు. వారికి సొరంగం కనిపించింది. జ్వాలాపతికి తెలిస్తే ప్రమాదమని కాగడాలు పుచ్చుకొని సొరంగం దారిన పరిగెత్తారు. అల్లంత దూరాన సోమరాయలు, చంద్రమతి కనిపించారు.
సోమరాయులు చంద్రమతి సైనికులు వెంటబడ్డారని గుర్తించి పరిగెత్తసాగారు. సొరంగం నుంచి పైకి వచ్చారు. అప్పుడే తెల్లవారబోతోంది. అంతకుముందు వాన కురిసి ఉండటం వలన బురదగా ఉండి పరిగెత్తడం కష్టంగా ఉంది. సోమరాయులు చంద్రమతి వెనక్కి తిరిగి చూడకుండా తెగించి పరుగు తీస్తున్నారు. నదిగట్టున ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. రాజదంపతులు కంగారులో చూడకుండా ముని మీద పడ్డారు. ముని తపస్సు చెడి ఉగ్రరూపం ధరించాడు. మా తపస్సు చెడగొట్టారు గనక ఒకరిని ఒకరు ద్వేషిస్తూ బతకండి అని శపించాడు. తెలియక చేశాం మహాత్మా, మహారాణి ఏడుస్తూ చెప్పింది. వారి కథ విని జాలి చెంది త్వరలో శాప విముక్తి కలుగుతుంది. ఒంటి కన్ను వంటి చెయ్యివాడు మీలో ఎవరినైనా కొడితే శాపం పోతుంది అన్నాడు. ముని తిరిగి తపస్సులో పడటంతో ఇద్దరూ కదిలారు. సైనికులు ఎక్కడా కనిపించలేదు. ఇద్దరు సైనికులు బురదలో కూరుకుపోయారు. వారిని తీయటంలో మిగతా వారు పాల్గొన్నారు. తర్వాత వెతికినా రాజదంపతుల జాడ కనిపించలేదు. జ్వాలాపతికి పోయి చెప్పారు. జ్వాలాపతి మండిపడ్డాడు. ఆ సైనికులను బంధించి రాజదంపతులు 10 మంది సైనికులను చంపి పారిపోయారని, వారిని పట్టుకున్న వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇవ్వబడుతుందని ప్రకటించాడు. సోమరాయులు చంద్రమతి కొంచెం దూరం నడిచి ఎదురుకుపోయేసరికి పాడుబడిన మండపం కనిపించింది. చుట్టూరా దట్టంగా చెట్లు ఉన్నాయి. మనం ఇక్కడ విశ్రమిద్దామా? సోమరాయులు అడిగాడు. ఇలాంటి చోట ఆగటం వీల్లేదు. నేనిక నడవలేను అన్నాడు రాజు. మునిశాపం వారి మీద ప్రసరించడం ప్రారంభమైంది. సోమరాయులు బాగా అలసిపోవడం చేత అక్కడ ఆగి పడుకున్నాడు. వెంటనే నిద్ర పట్టేసింది. చంద్రమతికి నిద్ర పట్టలేదు. నేల మీద సోమరాయుల్ని లేపివేసింది. నేను నిద్రపోనప్పుడు మీరెందుకు నిద్రపోవాలి? నువ్వు పడుకో, నేను వద్దన్నానా? ఇలాంటి చోట బాగు మన రాజ్యం వెళ్ళిపోదాం రండి. అవసరమైతే మీ తమ్ముడితో సంధి చేసుకోండి. ఆ పని నేను చెయ్యలేను. చేతకాని వాళ్ళకి పౌరుషం ఎక్కువ. పూర్వం ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళు ద్వేషించుకోసాగారు. సోమరాయులు అడవిలోకి పోయి పళ్ళు కోసుకొని వచ్చి సెలయేరులో స్నానం చేయటానికి పోయాడు. సోమరాయులు వచ్చేసరికి చంద్రమతి పళ్ళన్నీ తినేసింది. సోమరాయులు ఆకలితో వచ్చాడు. పళ్ళు లేవు. తినేశాను, కావలిస్తే మళ్ళీ కోసుకోండి అంది చంద్రమతి. నీకు తిండి దెయ్యం పట్టుకుంది. నేను దెయ్యం, మీరు భూతం. చిచి, నీ ముఖం నాకు చూపించకిక. సోమరాయులు పక్కనే ఉన్న మర్రి చెట్టు మీద పడుకున్నాడు. చంద్రమతి అంటే అసహ్యం వేస్తోంది. చంద్రమతి చెట్టు ఎక్కలేక క్రిందే తిరగసాగింది. జ్వాలాపతి 1,00,000 వరహాలు బహుమతి ప్రకటించడంతో చాలామందికి ఆశ కలిగింది. సోమరాయులు చంద్రమతి కోసం వెతకసాగారు. టింగు రంగా ఓ ఆయుర్వేద వైద్యుడి దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. 10 ఏళ్లైనా వారికి ఓనమాలు రాలేదు. గురువు వారికి విద్య రాదని అడవి నుంచి మూలికలు వేర్లు తెచ్చే పని అప్పగించేశాడు. టింగు రంగా ఇద్దరూ అమాయకులే. ఒక రోజున మూలికల కోసం అడవికి వచ్చారు. మాసిన బట్టల్లోని మహారాణిని చూసి టింగుకి అనుమానం వచ్చింది. మన పాత రాణిగారు కదరా, వీళ్ళని పట్టుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి కదా. ఆవిడ మహారాణి అని నమ్మకమేమిటి? అడుగుదాం పదా. ఇద్దరూ చంద్రమతి దగ్గరికి వచ్చారు. వాళ్లను చూసి చంద్రమతి భయపడింది. భర్త జాడ ఎక్కడా కనిపించలేదు. మీరు రాణిగారే కదా, నిజం చెప్పి మాకు సాయపడండి. మహారాజు మాకు బోల్డు డబ్బు ఇస్తాడు అన్నాడు టింగు. నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? నేను మహారాణినే. ఇంకా మీకెందుకు అనుమానం? కోపంగా అడిగింది. రంగా స్నేహితుణ్ణి పక్కకు పిలిచి, నేను పోయి సైనికుల్ని తీసుకువస్తాను, నువ్వు అంతదాకా కాపలా ఉండు అని వెళ్ళిపోయాడు. టింగుకి పాతరాణి పారిపోవచ్చని అనుమానం కలిగింది. తీగలతో ఆమెను చెట్టుకు కట్టివేశాడు. సోమరాయులు దూరాన్నించే వీరిని చూశాడు. శత్రువులను అనుమానించి చెట్టు ఎక్కి చూస్తున్నాడు. టింగుకి ఎంతో ఆనందంగా ఉంది. 1,00,000 వరహాలు తను రంగా పంచుకుంటారు. ఇక చదువుకోనక్కర్లేదు. ఎక్కడికైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు. సోమరాయులకు
భార్యని ఎవరో బంధించడం సంతోషంగా ఉంది. తగిన శాస్తి జరిగిందనుకున్నాడు. ఆమెను విడిపించే ప్రయత్నం చేయలేదు. టింగు మిత్రుడి కోసం చూస్తున్నాడు. అతడు సైనికుల్ని తీసుకొని ఇంకా రాకపోవటం విసుగ్గా ఉంది. చంద్రమతిని ఆ తీగలు బాధపడుతున్నాయి. ఎంతసేపు ఇలా విప్పు? సైనికులు వచ్చేదాకా విప్పేది లేదు. మీరు పారిపోతే నాకు మాట వస్తుంది, నేను విప్పను అన్నాడు. చంద్రమతికి కోపం వచ్చింది. కాళ్ళ దగ్గరున్న కర్రను టింగు మీదకి విసిరింది. దానితో టింగు మండిపోయాడు. నీకింత పొగరా అంటూ చంద్రమతిని చెంప మీద ఒక్కటి కొట్టాడు. టింగుకి ఒంటి కన్ను, ఒంటి చెయ్యి. దానితో చంద్రమతి శాపం పోయింది. తను ఎంత ప్రమాదంలో ఉన్నది తెలిసింది. నువ్వు ఉత్త అమాయకుడివి అంది టింగుతో. నీకిలా కనిపిస్తున్నానా? లేకపోతే మహారాజు ఇచ్చే 1,00,000 వరహాలు నువ్వే పుచ్చుకోవచ్చుగా. అందులో నీ మిత్రుడికి భాగం ఎందుకు అంది. టింగుకి అది నిజమే అనిపించింది. నన్ను అప్పగిస్తే బహుమతి రాదు. పాత రాజుగారిని కూడా పట్టుకోవాలి. నన్ను విడిపిస్తే ఆయన ఎక్కడున్నాడో చూపిస్తాను. మమ్మల్ని ఇద్దరిని తీసుకుని పో, రాజుగారి నుంచి బహుమతి పుచ్చుకో అంది. టింగు పొంగిపోయాడు. అనవసరంగా రంగాకి వాటా ఇవ్వటం ఎందుకు? వాడి అస్తమానం తనని ఒంటి కన్ను, ఒంటి చెయ్యి అని ఏడిపిస్తూ ఉంటాడు. మూలికలు పేర్లు తన చేత ఏరించి గురువుగారితో తనే ఏరి పట్టుకొచ్చానని చెప్పేవాడు. మీరు నాకు చాలా సాయం చేస్తున్నారు. బహుమతి రాగానే మీకు 1,000 వరహాలు ఇస్తాలే అంటూ టింగు కట్లు విప్పాడు. సోమరాయలు చెట్టు దిగి వచ్చి టింగు దగ్గరికి వచ్చాడు. అతని మీద కూడా శాపం తొలగిపోయింది. మీ గురించి వెతుక్కోవాలని అనుకున్నాను, మీరంతటా మీరే వచ్చేశారు. టింగు పొంగిపోయాడు. సోమరాయలు టింగుని చెట్టుకు కట్టేశాడు. రా రా రాణి, తొందరగా పోదాం. ఇక్కడ ఉంటే ప్రమాదం. వీడి స్నేహితుడు సైనికుల్ని తీసుకురావచ్చు. 2,000 వరహాలిస్తాను. నా బహుమతిని పోగొట్టకండి. టింగు అరవసాగాడు. కానీ వారు ఆగలేదు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి రంగా సైనికులతో వచ్చాడు. టింగు బావురుమన్నాడు. వాళ్ళు ఏరి జరిగిందంతా చెప్పాడు టింగు. కానీ సైనికులు నమ్మలేదు. వాళ్ళు తమని ఆట పట్టించడానికి అలా చెప్పారని భావించారు. మహారాజు దగ్గరికి తీసుకుపోయారు. సోమరాయలు భార్య దొరికేదాకా వీరిని ఖైదు చేయండి. వాళ్ళు దొరికితేనే వీరిని వదలటం అన్నాడు జ్వాలాపతి. టింగు రంగా బావురుమన్నారు. సోమరాయలు చంద్రమతి సెలయేరు దగ్గరలో ఉన్న గుహలో కాపురం చేస్తున్నారు. అడవిలో తిరగటం కూడా భయంగా ఉంటోంది. అప్పుడప్పుడు జ్వాలాపతి సైనికులు అడవిని గాలిస్తున్నారు. చంద్రమతి ఒక రోజున సిద్ధుడు ఇచ్చిన పండు 4 భాగాలు చేసి తిన్నది. ఆమె తిన్న వెంటనే చెట్లు భయంకరంగా ఊగినాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు. ఎదురుగా ఉన్న సోమరాయలు పెద్ద రాయిగా మారిపోయాడు. చంద్రమతి అది చూసి మూర్ఛపోయింది. ఇక్వాలుడు అనే ఋషి సెలయేటికి స్నానానికి వచ్చి ఆమెను చూశాడు. ఆయన స్పర్శ తగిలిన వెంటనే చంద్రమతి లేచింది. ఏమిటి మహాత్మా ఈ ఘోరం? నా నాథుడేడి అని అడిగింది. ఇక్వాలుడు మనోనేత్రంతో చూశాడు. సంగతి అర్థమైంది. సిద్ధుడు ఇచ్చిన పండు 4 భాగాలుగా తిన్నావమ్మా. అందుకే ఈ అనర్థం జరిగింది. నీకు 4 కొడుకులు పుడతారు. కాలక్రమంలో మిగతా వారిని జయించినవాడు అఖండుడవుతాడు అని చెప్పాడు. మహారాజు గతి ఇంతేనా? కొడుకుల వల్ల విముక్తి కలుగుతుంది. అప్పటిదాకా నువ్వు నా ఆశ్రమంలో ఉండు, కాలానికి ఎదురీదలేం అన్నాడు. చంద్రమతి ఇక్వాలుడి ఆశ్రమంలో ఉండసాగింది. ఇక్వాలుడి ఆశ్రమం చుట్టూ ఇతర మునులు కూడా ఉంటున్నారు. అందరూ చంద్రమతిని గౌరవంగా చూసుకుంటున్నారు. చంద్రమతి నెలలు నిండి 4 మగబిడ్డలను కన్నది. 4 ఇంచుమించు ఒకేలా ఉన్నారు. కిరణ్, స్వరూప్, రాణా, ప్రతాప్ అని వారికి పేర్లు పెట్టుకుని ముద్దుగా పెంచుకుంటుంది. 4 పెద్దవారయ్యారు. ఇక్వాలుడి దగ్గరే సమస్త విద్యలు నేర్చుకున్నారు. నాయన్లారా, మీరు ఎప్పుడు పెద్దవారై నా కష్టాలు తీరుస్తారా అని చూస్తున్నాను. మీ తండ్రి గారు శిలారూపం పొందారు. ఆయన శాపం తొలగించాలి ముందర అన్నది చంద్రమతి కొడుకులను భర్త రాయిగా మారిన చోటుకు తీసుకుపోయి. ఎందుకిలా జరిగింది?
కిరణ్ అడిగాడు. చంద్రమతి చెప్పింది. ఆమె చెప్పినది వినగానే నలుగురు ఆగ్రహం చెందారు. నీ వల్లే ఇదంతా జరిగింది. మేం రాజభవనాల్లో నివసించకుండా అడవుల్లో నానా పాటలు పడుతున్నాము అన్నాడు స్వరూపు. నీ దురదృష్టం మాక్కూడా రావచ్చు. నీ చేతకానితనానికి మేము బాధలు పడి రావాల్సి వచ్చు అన్నాడు రాణా. ఆయన శాపం తొలగించడానికి మేమేం కష్టపడాలి? మా బతుకులు మేం చూసుకుంటాం అన్నాడు కిరణ్. దూరంగా పోయి నలుగురు అన్నదమ్ములు బాగా ఆలోచించుకున్నారు. తల్లిని బ్రతకనీయటం గొప్ప తప్పుగా కనిపించింది. రేపు సెలయర్లో పడేద్దాం అన్నాడు ప్రతాప్. ఇది చంద్రమతి విన్నది. ఇక్వాలుడితో చెప్పింది. ఇక్వాలుడు ఆమెకు చిన్న కత్తి ఇచ్చి, రాత్రి నీ కొడుకులు నిద్రపోతుండగా దూరాన్నించి ఇది విసురు. ఇది ఎవరికి తగిలితే వాడే నిన్ను కాపాడుతాడు అన్నాడు. ఇక్వాలుడు చెప్పినట్టుగానే కత్తి విసిరింది. అది ప్రతాప్కి తగిలింది. తల్లి మీద పూర్వం దృష్టి పోయింది. అతనికి అభిమానం కలిగింది. ఉదయాన్నే రాణా, స్వరూపు, కిరణ్ తల్లిని బంధించి తీసుకుపోయారు. ప్రతాపు ఇక్వాలుడికి పూలు పళ్ళు తేవటానికి అడవిలోకి వెళ్ళాడు. దూరంగా తల్లి కేక వినిపించి పరిగెత్తుకొని వచ్చాడు. మూర్ఖంగా ప్రవర్తించకండి. ఈమెను చంపితే లాభం ఏమిటి? జరిగినవన్నీ పోతాయా? ప్రతాప్ అడిగాడు. నిన్న నువ్వు ఒప్పుకున్నావు గదా? స్వరూప్ అడిగాడు. ఆలోచించగా అది మంచిగా అనిపించడం లేదు. మేము చెప్పినట్లు నువ్వు వినాల్సిందే. నీ మాట మాకు లెక్కలేదు. ఈమెను చంపి తీరుతాం. మన కష్టాలకి నష్టాలకి కారణమైన మనిషిని ఉంచకూడదు అన్నాడు రాణా. అఖండ జాతకుడు మొదటి భాగం సమాప్తం. రేపు రెండవ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.